రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదిక కానుంది. రాజకీయంగా తనకు కలిసొచ్చిన ఇంద్రవెల్లి వేదికగా తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి పూరించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 6 గ్యారంటీల్లో భాగమైన మరో 2 గ్యారంటీలను ఆదివాసీ గడ్డపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను రాజకీయ సెంటిమెంట్ గా తీసుకున్నారు. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో 2022 ఆగస్టు 9న రేవంత్ ఇంద్రవెల్లిలోనే మొదటి సభ నిర్వహించారు. నాడు దళిత గిరిజనుల దండోరా పేరిట ఆత్మగౌరవ సభలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచే తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి అరుణ్. విజయ్, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పటికే కూడా కాంగ్రెస్ అనేటు అధికారులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాకు రావడంతో కూడా అధికారులు అయితే ఫుల్ హై అలర్ట్ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే మధ్యాహ్నం 1:30 కూడా హైదరాబాద్ నుంచి చాపర్ ద్వారా కూడా ఇంద్రవెల్లికి చేరుకొని ఇంద్రవెల్లిలోని నాగోబా దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కూడా దాదాపు అక్కడ 1 గంట సమయం కూడా కేటాయించి గోపురము ఏదైతే ఆలయ గోపురానికి సంబంధించి అదేవిధంగా కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు 5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తారు. మరో జాతర ఏర్పాట్లకు సంబంధించి కాదు, జాతర ఖర్చులకు ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేక నిధులను 6 కోట్ల నిధులను కూడా కేటాయించడానికి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా అక్కడ ఏర్పాట్ల విషయంలో పూర్తిగా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఇక పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన మధ్యాహ్నం దాదాపు 4:25 కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దళిత గిరిజన దండోర సభలో కూడా అదైతే తెలంగాణ పునర్నిర్మాణ సభలో కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే భారీగా కూడా ఏదైతే సభను సక్సెస్ చేయడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి జిల్లాకు రావడంతో కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి ఇప్పటికీ కూడా పూర్తిగా కూడా జనాలు అయితే సమీకరిస్తున్నటువంటి పరిస్థితిగా ఏదైతే అక్కడ నుంచి అక్కడ ఏదైతే గిరిజనులు ఎవరైతే అక్కడ స్మృతి వనం ఏదైతే ఇంద్రవెల్లి అమరుల వీరుల చిహ్నంగా కూడా స్మృతి వనాన్ని కూడా దాదాపు అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రవెల్లిలో కూడా దాదాపు 400 మంది స్వయం సంఘాల సంబంధించినటువంటి మహిళలతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వాళ్లకు దాదాపు ఒక మహిళకు 25 లక్షల రూపాయల చొప్పున కూడా చెక్కులు అందించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లాకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రావడంతో కూడా జిల్లా ప్రజలైతే ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా 150 కోట్లతో కూడా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసినా కూడా గత ప్రభుత్వం కూడా వైద్యులను పూర్తిగా ఫుల్ఫిల్ చేయడంలో కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలేదు. దాంతో ఇక మెరుగైన సేవలు అందేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇక జిల్లాకు ముఖ్యమంత్రి రావడంతో కూడా ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విషయంలో ఏమైనా ప్రత్యేక ప్రకటన చేస్తారనే విషయంలో కూడా జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇక మొత్తం కూడా ఏదైతే జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా బందోబస్తులు అయితే ఏర్పాటు చేసిన దాదాపు 6,000 మంది పోలీసులు కూడా ఈ బందోబస్తు పర్యటనలో ఏదైతే ఇందులో కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా గ్రామాల నుంచి కూడా జనాలను అయితే తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ సభ సాయంకాలం 7 గంటల వరకు కూడా 6 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. విజయ్, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.